కార్తీక దీపం శివుడి లింగోద్భవం కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణులు ఎవరు పెద్దవారు అని తగువేశారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అగ్నిస్తంభం, జ్యోతిస్తంభం ఆకాశం నుండి భూమి వరకు కనిపించింది. దానికి ఆరంభం, అంతం లేకుండా ఉంది. బ్రహ్మగారు హంసరూపంలో పైకి వెళ్లారు, విష్ణుగారు వరాహరూపంలో కిందికి వెళ్లారు, కాని ఎవరికీ ఆ స్తంభం ముగింపు దొరకలేదు. తరువాత ఆ స్తంభం నుండి శివుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అందుకే ఆ రోజున శివలింగానికి దీపం వెలిగించడం చాలా పవిత్రం. గజేంద్రుని భక్తి, శివుడి కరోనా. ఒకసారి గజేంద్రుడు అనే ఏనుగు రోజూ గోదావరి తీరంలో శివలింగాన్ని నీటితో అభిషేకం చేసేవాడు. ఒక రోజు మొసలి దాడి చేసింది. అప్పుడు గజేంద్రుడు, ఓ శంభో! రక్షించు! అని అరవగానే శివుడు వెంటనే ప్రత్యక్షమై మొసలిని చంపి తన భక్తుడిని కాపాడాడు. అందుకే కార్తీక మాసంలో అభిషేకం చేయడం చాలా ఫలప్రదం. కార్తీక స్నానం కథ. ఒకప్పుడు ఒక పాపాత్ముడు స్నానం చేయకపోవడం వల్ల పాపాల బంధనంలో చిక్కుకున్నాడు. ఒక రోజు కార్తీక మాసంలో యాదృచ్ఛికంగా నదిలో స్నానం చేశాడు. అది శివుని నామస్మరణతో కలిసిన స్నానం కావడంతో అతనికి మోక్షం లభించింది. అందుకే ఈ నెలలో స్నానం చేసి శివుడికి దీపం వెలిగించడం, తులసి ఆరాధన, దీపదానం వంటివి అత్యంత పవిత్రమైనవి. కార్తీక సోమవారం వ్రతం కథ. ఒక గృహిణి ప్రతి సోమవారం శివుడిని భక్తితో పూజించేది. ఆమెకు శివుడు సాక్షాత్కారమిచ్చి సౌఖ్యం, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ కారణంగా కార్తీక సోమవారాలు శివుడిని పూజించడానికి ఉత్తమమైన రోజులు అని గ్రంథాలు చెబుతున్నాయి. శివుడు, తులసి కథ. తులసి దేవి కార్తీక మాసంలో పూజించబడుతుంది. తులసి హృదయంలో శివుడు, విష్ణువు రెండూ ఉంటారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నెలలో తులసి దామ పూజ, శివారాధన రెండూ కలిపి చేయడం ఫలప్రదం. అయితే ఈ నెల అక్టోబర్ 22న అంటే బుధవారం మొదలు అవుతుంది. ఆ రోజు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసి తర్వాత ఇంటిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. నదీలో అరటి టెప్ప మీద దీపం వెలిగించి వదలాలి. తర్వాత శివుడు గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పంచామృతాలుతో అభిషేకం చేయించాలి. శివుడు పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. అంటే ఓం నమో శివాయ అని. ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం తినకూడదు. కిందన పడుకోవాలి. నెల రోజులు కార్తీక మాసం చేసినవాళ్లు ప్రతిరోజూ పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేయాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.